బాబు గారు, మధు గారు నమస్తే. మధు గారు, మెగా లోక్ అదాలత్ లో దీన్ని పరిష్కరించారు. ఇవన్నీ కోర్టు విధి విధానాల ప్రకారమే జరిగాయి. ఇందులో ఏమైనా సాంకేతిక పరమైన చర్యలు ఉంటే మీరు దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్పేసి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అసలు దేవాలయ వ్యవహారాల్లో ఇలాంటి వ్యాఖ్యలు తగునంటారు. ఎందుకంటే 2 రోజుల క్రితం మాట్లాడిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా, ఏపీ ఎస్పెషల్లీ ఏపీ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది కదా. నమస్తే అమ్మా. ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ నా నమస్కారాలు, వ్యక్తులకు నా నమస్కారాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ జరిగింది, అంతా బాగానే ఉంది. సార్ అజయ్ కుమార్ గారు చాలా బాగా చెప్పారు. నిజంగా అజయ్ కుమార్ గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టినా, కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా ఏ ఇబ్బంది లేదు, బాగా మాట్లాడతారు, సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో నిన్న ఆయన మాట్లాడిన విధానము చాలా బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే, ఆయన 40% ఓటింగ్, మొత్తం రాష్ట్రంలో 40% ఆయన ఓటింగ్ ఉన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అంతటి వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలా. ఇప్పుడు ఒక దేవుడు అంటే ఇంకెట చెప్పాలి అర్థం కావట్లేదు. సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి దొంగతనం జరిగింది. ఏ బ్యాంకులోనో, ఏ చిల్లర జోబుల్లో పర్సులు కొట్టేయాలి, ఎక్కడ బజార్లో పర్సులు కొట్టేసిందో ఎక్కడో కాదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి, హిందువుల మనోభావం వెంకటేశ్వర స్వామి, హిందువులకు ప్రాణపదమైన దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామి గుడిలో జరిగిన దొంగతనాన్ని చిన్న దొంగతనము, అది ఒక దొంగతనమా అన్నట్టు మాట్లాడడము, ఎంతమంది హిందువులు బాధపడారు ఈ విషయంలో. మీరు చాలా సైలెంట్ గా, చాలా సింపుల్ గా మాట్లాడారు ఈ విషయాన్ని. ఒక దేవదేవుడి గుడిలో జరిగిన పరకామణిలో అంత డబ్బు, ఒక డబ్బు తీసుకుని 72,000 రూపాయలు, మీరు చెప్పిన 9 నోట్లు, సింపుల్ గా 9 నోట్లు, అది 100 నోట్లో మీరు క్లారిఫై ఇచ్చారు. కానీ సామాన్య ప్రజలకు ఏం అర్థం కాదు. ఆయన చెప్పిన విధానం ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు $9, 82,000 ఆయన చెప్పిన విధానం మీరు ఒకసారి గమనించండి. అసలు హిందువుల పట్ల ఆయనకి కొంచెమైనా కనికరం ఉందా? అసలు వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి భక్తి ఉందా? వెంకటేశ్వర స్వామి అంటే భయం ఉందా? ఏమైనా కనిపించిందా మీకు? ఆయన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన, మీరు అంటారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్, ఓకే, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లో ఆ 5 నిమిషాలు మా స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఒక భక్తి భావం ఉండదు లేదా? ఒక భక్తి అవసరం లేదా? ఒక భయం అవసరం లేదా? దేవుడు అంటే ఎంత సింపుల్ గా కేర్లెస్ గా మాట్లాడడము. నిజంగా మా హిందువులు చాలా 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 బాధపడుతున్నాం. నిజంగా చెప్తాను, ఈరోజు హిందువులందరూ ఎంత కేర్లెస్ మేడం. అతను మాట్లాడిన విధానం, ఒక దేవుడి గుళ్ళో అంటే మాకు కల్తీ నెయ్యి కాదది, నెయ్యే కాదది. అటువంటి పనికిమాలను పెట్టి మా దగ్గర ప్రసాదాన్ని తినిపించారు. మా మనోభావాలు దెబ్బతినవా? మేము బాధపడమా? చెప్పండి. హిందువులుగా బాధపడే హిందువులకు బాధ ఉంటుందా? ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నారండి. అతను 72,000 దొంగతనం చేశాడు, 14 కోట్లు ఇచ్చాడు. 14 కోట్లు కాదు, అది 14 కోట్లు అనేది గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ రేటు. 40 కోట్లు దాని విలువ. అతను ఇచ్చిన 40 కోట్లు. ఒకసారి ఆలోచన చేయండి. 72,000 మీరు మాట్లాడేటువంటి తీరంతా ఎలా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక పార్టీ అని ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మాట్లాడేటువంటి ఏ ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి భక్తి ఉంది. ఉంది కాబట్టి ఒకసారి మీ కళ్ళు 2 పెద్దవి చేసుకొని విశాఖపట్నం వెళ్ళి చూడు, ఎటువంటి వైష్ణవాలయం నిర్మించాడో జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థమవుతుంది. నోరుంది కదా అని చెప్పి అబద్ధాలు చెప్పి దేవుణ్ణి మీరు మీ రాజకీయ అవసరాలకు వాడుకోవద్దండి. వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించడు. మీరు మీ రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు. భగవంతుడు మిమ్మల్ని క్షమించడని చెప్తున్నా. మీకెవరు చెప్పారు? ఎవరు కేవలంగా మాట్లాడారు? 9 నోట్ల వాల్యూ ఎంతని నేను చెప్పిన తర్వాత ఆయన 72,000 అని చెప్పాడు కదా. మీకు అర్థం కావటం లేదా?
మీరు ఎట్లా మాట్లాడతారు ఆ విధంగా? 100 గుడులు సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు పాలకులుగా ఉన్నారు. మా నాన్న దీపారాధనలో సిగరెట్ వెలిగించుకుంటాను అని చెప్పిన వ్యక్తి పార్టీలో మీరున్నారు. నేను క్రిస్టియన్ గా బాప్తీసం తీసుకున్నాను, నా స్నేహితుడు కూడా క్రిస్టియన్ గా నాకు బాప్తీసం ఇచ్చాడని చెప్పినటువంటి వ్యక్తి పార్టీలో ఈ రోజు మీరున్నారు. అదే వ్యక్తి నా పిల్లలు క్రిస్టియన్ అని చెప్పిన వ్యక్తి పార్టీలో మీరున్నారు. మీరు మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి. అజయ్ గారు మీరు మాట్లాడినప్పుడు అందరూ విన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి కదా, మీరు వినండి. వినండి, ఫస్ట్ మా బాధ వినండి, మా బాధ కూడా వినండి. మీరు మాట్లాడే అందులో ఏముంది ఆయన చెప్పడం అంటున్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అది సమస్య. అజయ్ గారు సరే, అసలు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా అనేది మనం కూడా ఒక సీనియర్ సిటిజన్ ని లైన్ లోకి తీసుకొని మాట్లాడదాం.